మా నాన్న చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి. మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాకు కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. ఈరోజు మా అభిరాముడి బర్త్డే సిరీస్లో భాగంగా ఫస్ట్ ఇయర్లో మంత్లీ బర్త్డేస్ చేసుకుంటాం కదా, ఆ మంత్లీ బర్త్డేస్ అన్నిటినీ కలిపి 11 మంత్స్ బర్త్డేస్ ఎలా చేశానో అవన్నిటినీ ఈ వీడియోలో చూపిస్తాను. మా అభి సెప్టెంబర్ 29, 2019లో పుట్టాడు. ఆ 29th అనే తారీఖు వస్తేనే అసలు ఫస్ట్ మంత్ ఆ నెల ఎలా గడిచిపోయిందో మాకే తెలియలేదు. అన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, కొత్తగా అంతా మరో జన్మెత్తినట్టే ఉండిందండి నాకైతే. ప్రతిరోజు ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్ అయింది నాకు. సో ఆ సంవత్సరం అంతా కూడా ఆ 29వ తారీఖు అనగానే అదొక సెలబ్రేషన్ లాగా అనిపించేదండి. అది సంవత్సరానికి ఒక పుట్టినరోజు మనం ఎప్పుడు చేసుకుంటాం అది తెలుసు, కానీ ఎందుకో ఆ ఒక్క సంవత్సరం మాత్రం ప్రతి నెల ఆ తారీఖు అనగానే ఆటోమేటిక్గా అదో స్పెషల్ డే అన్నట్టు అయిపోయింది. అందుకనే ప్రతి నెల కూడా నాకు చేతనైనంత నేను చేసుకున్నాను. ప్రతిసారి కూడా ఏదో ఒక చిన్నపాటి సెలబ్రేషన్ అయితే చేశాము. అవన్నిటినీ కలిపి 11 మంత్స్ బర్త్డేస్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కొన్ని నెలల వరకు మనం మౌల్డ్ చేయగలిగి, అంటే తను పడుకుని ఉండే స్టేజ్ ఉన్నంత వరకు రకరకాల డెకరేషన్స్ చేసి తను అలా పడుకోబెట్టి ఫొటోస్ అవి తీసుకుండేదాన్ని. ఇంకా కూర్చోవడం వచ్చిన దగ్గర నుంచి నార్మల్గా డెకరేషన్ లాగా చిన్నపాటి సెలబ్రేషన్స్ చేశాను. ఆ తర్వాత ఇంకా 5th, 6th మంత్స్కి వచ్చాక ఇంకా పూర్తిగా లాక్డౌనే వచ్చేసింది. ఇంకా అన్నీ ఇంట్లోనే చేసుకోవాల్సి వచ్చింది. సో అవన్నీ కూడా నేను ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ మీరందరూ ఇది ఎంజాయ్ చేస్తారని. మీరందరూ చూసి మా అభిని బ్లెస్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మా అభి ఫస్ట్ మంత్ బర్త్డే అండి. అసలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అన్నంత చూసినంతసేపు లేదు. అప్పుడే నెల రోజులు గడిచిపోయి ఫస్ట్ మంత్ బర్త్డేలోకి వచ్చేసావా అనిపించింది అందరికీ కూడా. మొదటిసారి ఏది చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ మంత్కి తనకి నేను ఒక డ్రెస్ కస్టమైజ్ చేయించుకున్నాను. ఐఎమ్ 1 month ఓల్డ్ అని వచ్చి తన మీద పేరు వచ్చిందనమాట. ఎల్లో కలర్ రాంపర్ అది. అప్పటికి ఇంకా చాలా చంటోడు కాబట్టి ఎక్కువ శాతం నిద్రపోతూనే ఉండేవాడు. ఆ టైంకి మేల్కుంటాడో లేదో అనుకున్నాం, కానీ చక్కగా ఆ సమయానికి లేచే ఉన్నాడు. దివాన్ మీద చక్కగా ఒక బ్లూ కలర్ క్లాత్ వేసేసి దాని మీద 1 అని పూలతోటి అరేంజ్ చేసుకున్నాము. ఇంకా అలాగే అక్కడ పక్కన మంత్ అని రాసింది కదా, అదేమో పిస్తా పప్పు షెల్స్ తోటి చక్కగా ఒక హ్యాపీ బర్త్డే బ్యానర్, బెలూన్స్ అండ్ వాడి బొమ్మలు పక్కన పెట్టి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాం. సో అది ఫస్ట్ మంత్ బర్త్డే అనమాట. ఇక సెకండ్ మంత్లో మూన్ అండ్ స్టార్స్ థీమ్ అనుకున్నాను. నా వైట్ చున్నీని అలా మూన్ లాగా పెట్టి అందుమీద తనని పడుకోబెట్టి ఫోటో తీసాను అలాగా. ఇక స్టార్స్ ఏమో న్యూస్ పేపర్ని అలా షేప్స్లో కట్ చేసి అక్కడంతా స్ప్రింకిల్ చేశాను అనమాట. అండ్ 2 అని అక్కడ వెల్లుల్లిపాయలతో రాసాము. వైట్ కలర్ కాబట్టి అన్ని వైట్లో ఉండాలనుకున్నాను. ఇక అభి డ్రెస్ విషయానికి వస్తే అది కూడా వైట్ కలర్లోనే ఉండాలనుకున్నాను, వైట్ అండ్ బ్లాక్ షేడ్లో. చూడండి లిటిల్ మూవ్ అని ఎంత ముద్దుగా ఉన్నాడో. ఎప్పుడు ఎలా ఉన్నా బర్త్డే టైంకి మాత్రం అభి చక్కగా కోఆపరేట్ చేస్తాడండి. అసలు ఎప్పుడు క్రాంకీ అయిపోయి బర్త్డేని స్పాయిల్ చేసుకున్నదే లేదు అసలు. ప్రతి బర్త్డేకి కేక్ కటింగ్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అప్పుడు నాకు హెల్ప్ చేయడానికని మా అమ్మమ్మ, పిన్ని వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు. సో అందరితో కలిసి చక్కగా ఇలా సెకండ్ మంత్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక థర్డ్ మంత్లోకి వచ్చేస్తే ఒక చెట్టుకి ఉయ్యాల, అభి ఉయ్యాల ఊగుతున్నట్టు అది నేను అనుకున్న థీమ్. అందుకే అక్కడ క్లాత్తోనే చెట్టులాగా ఏర్పాటు చేసి పైన టమాటోలు పెట్టి ఒక దారం వేలాడదీశాను అనమాట. అదిగో అలా ఉయ్యాలలాగా అభిని పడుకోబెట్టాను. అండ్ ఆ 3 నెంబర్ ఏమో తన బొమ్మలతోనే అరేంజ్ చేశాము. ఆ మంత్ బర్త్డేకి చక్కగా సందీప్ కూడా వచ్చారు. సో అందరం కలిసి కేక్ కటింగ్ చేసామన్నమాట. కేక్ కోసేసావా? తింటావా కేకు? తింటావా కేక్? తింటావా? రొట్టెలేస్తున్నావా? అప్పటికి అభి మెడ కాస్త నిలబెట్టేసి చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాడు కాబట్టి అప్పటి నుంచి ఆ కేక్ కటింగ్ సెలబ్రేషన్ అనేది మొదలైంది అభికి. సో అది థర్డ్ మంత్ బర్త్డే సెలబ్రేషన్. ఇక 4th మంత్ బర్త్డే విషయానికి వస్తే అందరి బుడ్డి పిల్లల మధ్యలో అభి 4th మంత్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగిందో చూడండి.
అది జనవరి 2020 కాబట్టి అప్పటికి ఇంకా కోవిడ్ భయం రాలేదు. అందుకనే ఇంతమంది చిన్నారుల మధ్యలో బర్త్డే జరుపుకునే అవకాశం కలిగింది. ఒక పెద్ద కేక్ తీసుకెళ్ళి అందరి ముందు అక్కడ చిన్నారుల మధ్యలో కేక్ కటింగ్ చేసి అందరికీ పంచి చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో అదొక బ్యూటిఫుల్ మెమరీగా ఉండిపోతుంది అనమాట. అలా 4th మంత్ కంప్లీట్ అయిన తర్వాత 5th మంత్లో మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము విజయవాడలో. సో ఇక్కడ నుంచి 3 months బర్త్డేస్ వచ్చేసి విజయవాడలో జరుపుకున్నాం అనమాట మా అత్తగారు వాళ్ళ ఇంట్లో. సో ఇది మా అత్తగారు వాళ్ళ ఇంట్లో 5th మంత్ బర్త్డే సెలబ్రేషన్ యొక్క డెకరేషన్ అనమాట. ఆ రోజు మొత్తం 3 గంటల సేపు నేను మా మామయ్య గారు కలిసి ఈ డెకరేషన్ అంతా చేసుకున్నాము. మొత్తం అలా ఇల్లంతా సీలింగ్కి అంతా కూడా బెలూన్స్ అంటించి డెకరేట్ చేసుకుని, ఇంకా అక్కడ ఒక దివాన్ ఉంటుంది అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఆ దివాన్ మీద చక్కగా ఆ హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టి అలాగే తన బొమ్మలన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసి డెకరేట్ చేసుకున్నాము. అండ్ ఆ 5 వచ్చేసి ఈసారి క్యారెట్స్తో పెట్టామన్నమాట. అప్పటికి కూడా ఇంకా ఈ కోవిడ్ లాక్డౌన్ అవన్నీ ఇంకా ఏమీ మొదలవలేదు. సో ఆ అపార్ట్మెంట్లో ఉన్న పిల్లల్ని కూడా పిలుచుకుని చక్కగా ఓ చిన్న సైజ్ బర్త్డే పార్టీ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఆ రోజు కరెక్ట్గా బర్త్డే పార్టీ మొదలయ్యే టైంకి అభి నిద్రపోయాడు. అబ్రప్ట్గా లేపాను అనమాట నేను. మళ్ళీ ఫుల్గా ఏడుస్తాడేమో అని భయపడ్డాం, కానీ నిజంగా అసలు అందరినీ సర్ప్రైజ్ చేశాడు. చక్కగా మేల్కొని వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేశాడో బర్త్డే పార్టీని అంతా కూడా. అంతమంది సందడిగా ఉన్నా కూడా అసలు ఇంత కూడా హడావిడి పడలేదు, ఏడవలేదు. అదిగోండి చూడండి ఎంత చక్కగా చిందులు దొక్కుతూ ఆడుకుంటున్నాడు. యాక్చువల్లీ 6th మంత్ బర్త్డేకి ఇంకా అందరినీ ఎక్కువ మందిని పిలిచి కొంచెం పెద్దగా చేసుకుందాం అనుకున్నాము. అందుకనే ఈ 5th మంత్ బర్త్డేకి ఓన్లీ అక్కడ చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే పిలిచి సెలబ్రేట్ చేసుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా 6th మంత్ టైంకి లాక్డౌన్ వచ్చేయడం వల్ల కనీసం పక్కింటి వాళ్ళని కూడా పిలుచుకునే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తానికి ఇదే కొంచెం పెద్ద ఫంక్షన్ అయిందనమాట. ఇక అభి 6th మంత్ బర్త్డేకి వచ్చేసరికి పూర్తిగా లాక్డౌన్ మొదలైపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా. అది ఇంకా అడుగు బయట పెట్టే పరిస్థితి కూడా లేదనమాట ఇంట్లోంచి బయటికి. సో ఇంకేం చేసుకున్నా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవాల్సి వచ్చింది. ఇక అభి డ్రెస్ విషయానికి వస్తే ఇది కూడా కస్టమైజ్ చేయండి. 1st మంత్ దానిలాగా అభిరామ్స్ హాఫ్ బర్త్డే అని బ్లాక్ రాంపర్ తీసుకున్నాను. ఇంకా ఈ కేక్ విషయానికి వస్తే ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. బనానా వాల్నట్ కేక్, పైన చాక్లెట్ అది కూడా క్రీమ్, అది కూడా ఇంట్లో మీగడ క్రీమ్ ఉంటుంది కదా, అత్తయ్యని అడిగి వాటి హెల్ప్ తోటి ప్రిపేర్ చేసుకున్నాను కేక్. ఆ తర్వాత ఈవినింగ్కి ఇలా ఇంట్లో ఉన్న బెలూన్స్ తోటి ఇలా చక్కగా ఫ్రేమ్ లాగా డిజైన్ చేశాను. యాక్చువల్లీ 6th మంత్ బర్త్డేకి ఎన్నో అనుకున్నాం, బట్ ఏవీ అవ్వలేదు. సో ఇలాగే మేము నలుగురమే ఇలా బర్త్డేని ఎంజాయ్ చేసుకున్నాం అనమాట. ఇక 7th మంత్ బర్త్డేకి వస్తే అభి ఆ టైంకి కొంచెం కూర్చోవటం వచ్చిందనమాట. ఒక 10 seconds అలా తనంతట తానే కూర్చోగలుగుతున్నాడు. పిల్లలు కూర్చుంటే కుడుములు ఉంటారని అత్తయ్య కూడా కుడుములు చేసి చక్కగా అందు మీద కూర్చోబెట్టారు. బట్ ఆ బిట్ నేను ఇందులో యాడ్ చేయట్లేదు, ఇది బర్త్డే వీడియో కాబట్టి బర్త్డేస్ మాత్రమే చూపిస్తున్నాను. చక్కగా ఈసారి కూడా ఇంట్లోనే కేక్ అది తయారు చేసుకుని అక్కడ A7 అని రాశాను. A for అభిరామ్ అండ్ హిస్ 7 months ఓల్డ్ అన్నట్టు షుగర్ పౌడర్ తోటి అలా రాశాను అనమాట. ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే పోయినసార్లాగా ఫ్రేమ్ అది ఏమీ వద్దు, జస్ట్ అన్ని బలూన్స్ ఊదేసి వాడి దగ్గర వదిలేద్దాం, వాటి మధ్యలో ఆడుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అన్నారు మా వారు. ఇంకా అందుకని అలా అన్ని బలూన్స్ తన దగ్గర పెట్టి వాటి మధ్యలో వాడిని కూర్చోబెట్టాం అనమాట. హ్యాపీ బర్త్డే. యాక్చువల్లీ బర్త్డే టైం అనగానే పిల్లలు కొంచెం క్రాంకీ అవ్వటమో లేకపోతే ఆ డ్రెస్సులు అవన్నీ భరించలేక విసుక్కోవడమో చేస్తుంటారు కదా. అవి మాత్రం ఎంత నిద్రలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చక్కగా బర్త్డే రోజు మాత్రం ఏ హడావిడి లేకుండా చక్కగా ఆడుకుంటాడు. అందుకే మా అత్తగారు కూడా అలా అంటున్నారు అనమాట. ఇక 7th మంత్ బర్త్డే అయిపోయిన తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్ తిరిగి వచ్చేసాము. సందీప్కి ఆఫీస్ పని ఉండటం వల్ల తిరిగి వచ్చేసాం అనమాట. సో 8th మంత్ బర్త్డే నుంచి ఇంకా మళ్ళీ హైదరాబాద్లోనే జరిగాయి అన్నీ. ఇవి 8th మంత్ బర్త్డే ఫొటోస్ అనమాట. అప్పటికి అభికి బాగా జుట్టు పెరిగిపోయింది, చక్కగా 2 పిలకలు వేసేదాన్ని. నాకు ఆడపిల్లలు ఉంటే ఇలాగే ఉండేదేమో అనిపించింది నాకు. అప్పటికి ఇంకా లాక్డౌన్ అవన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంట్లోనే ఇలా కేక్ తయారు చేసుకుని జెమ్స్తో డెకరేట్ చేశాను నేను. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే కలిసి ఇలా చిన్న సైజ్ సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. ఇక 9th మంత్ బర్త్డే వచ్చేసరికి మా అభి బాబు గుండు బాస్ అయిపోయాడు. యాక్చువల్లీ తన 9th బర్త్డేకి ఒక 2 days ముందు నా బర్త్డే వచ్చింది. ఆ రోజు తన పుట్టింటికలు ఇచ్చామన్నమాట. సో అందుకే ఇలా ఫ్రెష్ గుండుతో కనిపిస్తున్నాడు. ఆ రోజు ఇంకా ఇంట్లోనే కేక్ తయారు చేస్తే వాళ్ళ నాన్న అభి కలిసి ఇలా కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.
చూడండి ఇంకా కూర్చునే స్టేజ్ దాటిపోయి నుంచుని మరి కేక్ కటింగ్ చేసేస్తున్నాడు అభి. ఇక 10th month బర్త్డే వచ్చేసి మా ఇంట్లో చేసుకున్నాము. అది నేను ఇంట్లో తయారు చేసిన కేకే. అండ్ 10 అనే నెంబర్నేమో సగ్గుబియ్యంతో అక్కడ రాశాను. ఏమీ పెద్దగా డెకరేషన్లు అలాంటివి ఏమీ చేయలేదు. జస్ట్ కొన్ని బెలూన్స్ ఊదేసి అక్కడ వెనకాల హ్యాపీ బర్త్డే బ్యానర్ ఎలాగో పెట్టుకుని ఇంకా చిన్న సైజ్ కేక్ కటింగ్ చేసామన్నమాట. అమ్మ వాళ్ళు కూడా వచ్చారు, అమ్మ నాన్నగారు. సో వాళ్ళతో పాటు కలిసి ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము. సో ఫైనలీ ఇంకా 11th month బర్త్డే విషయానికి వస్తే అప్పటికి కాస్త ఈ కోవిడ్ ఫస్ట్ వేవ్ తగ్గుతూ వస్తుంది. అందుకని కేక్ బయట నుంచి తెచ్చుకున్నాము. చూసేయండి కేక్ కటింగ్ ఎంత చక్కగా చేసేస్తున్నాడు మా అభి. ఆ రోజు అమ్మ నాన్నగారు కూడా వచ్చారు. సో అలా మేము ఇంట్లోనే అందరం కలిసి అభి 11th month బర్త్డేని సెలబ్రేట్ చేసాము. చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, ముడి ముడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపటి పలుకుల ముట్టు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి ఇంత నూరేళ్ళు. సో అదండి మా అభిరాముడి ఫస్ట్ ఇయర్లో 11 months బర్త్డే సెలబ్రేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి మీకు నచ్చినట్లయితే మా అభిరాముడికి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేయాలి కదా. ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసేయండి. అదే మీరు ఇచ్చే బ్లెస్సింగ్ అవుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.